రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మట్టి అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. ఎవరైనా అడ్డుపడితే వారిని అంతమొందించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి కోరుకొండ మండలంలో నరసాపురం నుంచి జంబూపట్నం మీదుగా భారీ వాహనాలతో మట్టి తరలింపులో భాగంగా వేగంగా వెళుతుండడంతో లారీలను అడ్డుకున్న యువకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. యువకులను చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాలను, ప్రజా సంఘాలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పండా విమల, ముంజవరపు మణికుమారి, పత్తి నరస, వరిగేటి అరుణకుమారి, శివశంకర్, బూసి సన్ని తదితరులు పాల్గొన్నారు. మట్టి మాఫియాతో లారీలు వస్తారంటే ఆపాల్సింది ఎవరిని? ఆ లారీలు ఆపాలి. లేదా వాళ్ళతో ఏమైనా లాలూచి పడ్డారంటే ఇద్దరు ఏదో కూర్చోబెట్టారో బాబు మీరు వెళ్ళిపోండి ఏదో చెప్తానని చెప్పాలి కనీసం కొంతలో కొంత. కానీ అలా కాకుండా ఇంకొకసారి ఎవడో ఈ లారీలను కానీ మట్టి మాఫియాను కానీ లేకపోతే ఈ అక్రమాలు కానీ ఏ ఆపడానికి వీలేదని పోలీసుల నుంచి పైనుంచి ఏమన్నా గైడెన్స్ వచ్చిందో లేకపోతే ఏంటో కానీ అంత దుర్మార్గం నడిచింది. అదంతా అలా ఉంచితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ఒక తప్పుడు రిపోర్ట్ సమర్పించి వీళ్ళంతా ఏదో ఒక భయంకరమైన నేరస్తుల్లాగా వీళ్ళ పోలీసు వాళ్ళ మీద అత్యంత దారుణంగానే ప్రవర్తిస్తారో ఏ పాత అప్పుడు ఎంతకుముందు ఏ చేశారో అలా చేశారు. ఏది రిమాండ్ రిపోర్ట్ ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేశారండి. రిపోర్ట్ తయారు చేసి ఎలా కొట్టేస్తారో ఎలా కేసులు కట్టేస్తారో నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఎంత అన్యాయంగా ఉందండి పరిస్థితి. అంటే న్యాయ వ్యవస్థ ఎక్కడుంది? బాధితుల తరపు నుంచి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా బహిర్గతం చేస్తాం. న్యాయ వ్యవస్థకే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పోలీస్ వ్యవస్థ ఏదైతే చేస్తుందో దాని మీద న్యాయ వ్యవస్థ ద్వారానే పోరాటం చేస్తాం. అదేవిధంగా ప్రజా సంఘాలతోనూ దళిత సంఘాలతోనూ అందరితోనూ కూడా మేము కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరతీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎవరైతే కొట్టారో కొట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది విత్ ఈ వీడియో ఎవిడెన్స్తో. అయినా సరే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు, ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు కొట్టేసిన వాళ్ళ మీద మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టి లోపలేస్తున్నారు. అంటే ఇలా పట్టినమండి కోరుకొండ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కానిస్టేబుల్ వచ్చి చాలా దారుణంగా చితక్కొట్టేశారు సార్. పోలీసులు తీసుకెళ్లారు. మార్నింగ్ వచ్చి పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి చాలా దారుణంగా కొట్టారు సార్. మాకు ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాం సార్. వెళ్తుండగానే మిమ్మల్ని లోపలికి వస్తుంటే మిమ్మల్ని కానిస్టేబుల్ లోపలికి రానివ్వట్లేదు సార్. లోపలికి కూడా అసలు కర్రుచ్చుకుని వెనకతలే వచ్చి తమిడేశారు సార్. మేము ఎంతమంది వెళ్ళినా కూడా రానివ్వలేదు సార్ లోనికి. చాలా ఏడుస్తూ అలాగే కూర్చున్నాం సార్. అలా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చున్నాం సార్. అసలు లోనికి రానివ్వలేదు, అలాగా తరిమేస్తూనే ఉన్నారు. మీరు ఎంతమంది వచ్చినా అంతమంది అలా కూర్చొని ఉండడమే, లోనికి రానివ్వనని చెప్పారు సార్. అదేవిధంగా సాయంత్రం రిమైండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. వెళ్ళాం సార్. అక్కడ దెబ్బలు నేను సాయంత్రం సోమవారం మధ్యాహ్నం 1 గంటకి తీసుకొచ్చారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ చూపించారు సార్. అక్కడ ఏం జరిగింది అన్నది కూడా అసలు ఎవరిని కూడా వెనకతల నుంచి కానీ ముందు నుంచి కానీ ఎవరిని రానివ్వకుండా కోరుకొండ పోలీసులు ఆపేశారు సార్. వెనకతలు వెళ్తుంటే ఎందుకు వస్తున్నారని మమ్మల్ని తిట్టేవారు సార్ అందరినీ సార్. అదేవిధంగా అశోక థియేటర్ ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఉంది సార్. అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ చాలాసేపు ఏదో స్మగ్లింగ్ చేసి వాళ్ళని చాలా హింస పెట్టారు సార్. అదేవిధంగా కోర్టుకి తీసుకెళ్లారు. మేము చెప్పమన్నాం, కొట్టింది కూడా అసలు ఏ విధంగా కూడా వాళ్ళు చెప్పలేదు సార్. చెప్పనివ్వలేదు సార్. వాళ్ళు చితక్ కొట్టేసి మామూలుగా అయితే ఇంతంత గాయాలు అయిపోయి పుండ్లు అయిపోయి చాలా దారుణంగా కొట్టారు సార్. ఎలా అంటే ఇంకా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో కొట్టారు సార్ కానిస్టేబుల్. ఇంకా వాళ్ళని బెదిరించేశారు సార్. సమాధానం కూడా చెప్పడానికి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కోర్టులో.